హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీడిఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో అయితే అప్డేట్స్ ఏంటో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా అప్డేట్స్ అయితే చూసేద్దాం. గైస్, ఏపీడిఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి, డిఎస్సి పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు అని చెప్పేసి, ఏపీడిఎస్సికి తెలంగాణ అభ్యర్థుల పోటీ అని చెప్పేసి, అదేవిధంగా డిఎస్సిలో మహిళా అభ్యర్థులే ఎక్కువ అని చెప్పేసి మనకు 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇందులో ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే డిఎస్సి పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. గైస్, ఇక్కడ చూడండి, గడువు కంటే ముందే పరీక్షలు పూర్తి చేసేలా చర్యలు. రోజుకి 40 నుంచి 50,000 మందికి 2 విడతల్లో పరీక్షలు. ఇప్పటికే అయాన్ కేంద్రాలు ఎంపిక. ఇంజనీరింగ్ కళాశాలలు పరిశీలన. సో ఇక్కడ చూడండి, మనకు మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. మే 15వ తేదీతో ఆన్లైన్ అప్లికేషన్ల నమోదు గడువు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొత్తం ఎంతమంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారన్న డేటా అధికారుల వద్ద ఉండటంతో పరీక్షా కేంద్రాల ఎంపికపై వారు దృష్టి సారించారు. రోజుకి సరాసరి 40 నుంచి 50,000 మందికి ఉదయం, మధ్యాహ్నం 2 షిఫ్ట్లలో పరీక్షలు నిర్వహించేలా ఈ మేరకు కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. అధికారిక సమాచారం మేరకు ఇప్పటి వరకు అన్ని రకాల పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్న టీఎస్ అయాన్ వారితో అధికారులు సంప్రదింపులు జరిపారు. జూన్ 6వ తేదీ నుంచి జరగనున్న డిఎస్సి పరీక్షలకు తమ కేంద్రాలను ఇచ్చేందుకు టీఎస్ సంస్థ అంగీకరించింది. ఈ కేంద్రాలతో పాటు రాష్ట్రంలోని ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వారితో కూడా సంప్రదింపులు జరిపారని సమాచారం. అదేవిధంగా ఇచ్చిన గడువు కంటే ముందే డిఎస్సి ఎగ్జామ్ పూర్తి చేస్తారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఎలాంటి డీవియేషన్స్, షెడ్యూల్ మార్పులు లేకుండా అధికారులు ముందుకెళ్తున్నారు. వారి స్పీడ్ చూస్తుంటే పరీక్షల కోసం ఇచ్చిన 30 రోజుల షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేసేలా ఉన్నారు. ఇప్పటికే టీఎస్ అయాన్ కేంద్రాలు ఎంపిక చేయగా వాటి సామర్థ్యం రోజుకి సరాసరి 20,000 మందికి 2 విడతల్లో పరీక్షలు నిర్వహించగలరు. ఇక వీటితో పాటు ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులోకి వస్తే మరో 20 నుంచి 30,000 మందికి ఒకే రోజు పరీక్షలు జరిపే వెసులుబాటు ఉంటుంది. ఈ లెక్కన రోజుకి 40,000 మంది చొప్పున చూసుకున్న గరిష్టంగా 20 రోజులు కూడా పరీక్షల నిర్వహణకు ఎక్కువే. అదేవిధంగా తొలిసారి ఎస్సీ వర్గీకరణతో పోస్టులు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. కూటమి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ఈ డిఎస్సి నోటిఫికేషన్ నుంచే అమలు చేశారు. ఈ మేరకు పోస్టులను ప్రకటించగా ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అన్నది కూడా అధికారులు తెలియజేశారు. ఎస్సీ GR1, GR2, GR3 కింద 3 కేటగిరీల్లో వరుసగా 1,848, 45,419, 61,905 మంది అభ్యర్థుల దరఖాస్తులు చేశారు. ఇక మొత్తం 16,347 ఉద్యోగాలకు 3,35,401 మంది అభ్యర్థులు వివిధ పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులను నమోదు చేశారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు సరాసరి 35 మంది పోటీ పడనున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ల నమోదులో మహిళలు ముందంజలో ఉన్నారు. దాదాపు 2,03,647 మంది మహిళా అభ్యర్థులు, 1,31,754 మంది పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు ఎస్సీఆర్డీ డైరెక్టర్, డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 30వ తేదీ నాటికి హాల్ టికెట్లు విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ అప్డేట్ అనమాట. అదేవిధంగా రెండో అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే ఏపీ డిఎస్సికి తెలంగాణ అభ్యర్థుల పోటీ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. సో 20% నాన్ లోకల్ కోటా పోస్టులకు దరఖాస్తు. ఉపాధ్యాయ కొలువు సాధించేందుకు ఏపీ డిఎస్సికి సైతం తెలంగాణ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయగా మొత్తం 3,35,000 మంది దరఖాస్తు చేశారు. వారిలో ఇతర రాష్ట్రాల నుంచి 7,159 మంది ఉన్నారు. అందులో సుమారు 7,000 మంది తెలంగాణ నుంచే ఉంటారని అంచనా. ఏపీలో 20% పోస్టులు నాన్ లోకల్ కోటా కింద కేటాయించారు. వాటికి స్థానికులతో పాటు ఏ రాష్ట్రం వారైనా పోటీ పడవచ్చు.
కాకపోతే 10వ తరగతిలో ద్వితీయ భాషగా తెలుగు చదవడం తప్పనిసరి. ఎక్కువగా ఏపీకి సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, గద్వాల, నారాయణపేట జిల్లా అభ్యర్థులు ఉన్నారని, వారితో పాటు రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట జిల్లాల నుంచి కొందరు అభ్యర్థులు దరఖాస్తు చేశారని సమాచారం. తెలంగాణ డిఎస్సిలో కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం రాని వారే ఎక్కువ మంది దరఖాస్తు చేశారని తెలుస్తోంది. జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తున్నారు. సో ఇదొచ్చేసి మనకు ఏపీ డిఎస్సికి తెలంగాణ అభ్యర్థులు పోటీ ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ అప్డేట్ అనమాట. అదేవిధంగా డిఎస్సిలో మహిళా అభ్యర్థులే ఎక్కువ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. సో 16,347 పోస్టులకు 3,35,401 మంది పోటీ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. వారిలో మహిళా అభ్యర్థులు వచ్చేసి 2,03,647 మంది ఉన్నారని చెప్పేసి మనకు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. గైస్ ఇక చూడండి, మెగా డిఎస్సికి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. దరఖాస్తుదారుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 16,347 పోస్టులకు 3,35,400 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 1,31,754 మంది పురుషులు, 2,03,647 మంది మహిళలు ఉన్నారు. అంటే పురుష అభ్యర్థుల కంటే మహిళలు 71,893 మంది అధికంగా ఉన్నారు. చాలామంది ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో మొత్తం 5,77,417 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం పోస్టులు 16,347 కాగా డిఎస్సిని ఉమ్మడి జిల్లాల వారీగా ప్రకటించగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 73,605 దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 28,772 దరఖాస్తులు వచ్చాయి. ఇతర రాష్ట్రాల కోటాలో 7,159 మంది అభ్యర్థుల నుంచి 10,143 దరఖాస్తులు వచ్చాయి. తొలిసారి ఎస్సీ వర్గీకరణ అమలు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత తొలిసారి డిఎస్సిలోని వర్గీకరణ ఆధారంగా పోస్టులు విభజించారు. నోటిఫికేషన్లో ఎస్సీ కేటగిరీలో 1, 2, 3 పోస్టులు అభ్యర్థులను వేరువేరుగా చూపించారు. ఎస్సీ కేటగిరీ 1లో కొన్ని జిల్లాల్లో చాలా తక్కువ దరఖాస్తులు అందాయి. ఈ కేటగిరీలో ప్రకాశం జిల్లాలో 2, నెల్లూరులో 2, చిత్తూరులో 4, కడపలో 1, అనంతపురంలో 1, కర్నూలులో 4 అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు జిల్లాల వారీగా అభ్యర్థుల దరఖాస్తు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి, శ్రీకాకుళం డిస్టిక్లో వచ్చేసి టోటల్గా మనకు 39,235 దరఖాస్తులు అయితే వచ్చాయి. పురుషులు వచ్చేసి మనకు 9,653 మంది, మహిళలు వచ్చేసి 12,995 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా విజయనగరంలో వచ్చేసి 31,038 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో పురుషులు వచ్చేసి 7,776 మంది, మహిళలు 10,225 మంది. విశాఖపట్నంలో వచ్చేసి 49,658 దరఖాస్తులు రాగా అందులో 11,773 పురుషులు, మహిళలు వచ్చేసి 1,806 మంది దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. తూర్పుగోదావరిలో వచ్చేసి 63,004 దరఖాస్తులు రాగా 14,380 మంది పురుషులు, 24,237 మంది మహిళలు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పశ్చిమ గోదావరిలో వచ్చేసి 42,466 దరఖాస్తులు రాగా పురుషులు వచ్చేసి 9,290 మంది, మహిళలు 16,460 మంది. కృష్ణా జిల్లాలో వచ్చేసి 35,220 దరఖాస్తులు రాగా అందులో పురుషులు 6,543 మంది, అదేవిధంగా మహిళలు వచ్చేసి 13,410 మంది. అదేవిధంగా గుంటూరు డిస్టిక్లో కనుక చూసుకున్నట్లయితే 43,570 దరఖాస్తులు రాగా పురుషులు వచ్చేసి 8,431 మంది దరఖాస్తు చేసుకోగా మహిళలు వచ్చేసి 16,636 మంది దరఖాస్తు చేసుకున్నారు. సో ప్రకాశం జిల్లాలో వచ్చేసి 35,095 దరఖాస్తులు రాగా అందులో పురుషులు వచ్చేసి 8,483 మంది, మహిళలు 12,559 మంది. నెల్లూరు డిస్టిక్లో వచ్చేసి 28,772 దరఖాస్తులు రాగా
పురుషులు వచ్చేసి 6,173 మంది, అదేవిధంగా మహిళలు 9,820 మంది. అదేవిధంగా చిత్తూరులో వచ్చేసి మనకు 45,221 దరఖాస్తులు రాగా అందులో పురుషులు 10,153 మంది, అదేవిధంగా మహిళలు వచ్చేసి 16,348 మంది. అదేవిధంగా కడప డిస్టిక్లో వచ్చేసి 29,915 దరఖాస్తులు రాగా అందులో పురుషులు 6,214 మంది, మహిళలు వచ్చేసి 9,598 మంది. అదేవిధంగా అనంతపురంలో వచ్చేసి 50,475 దరఖాస్తులు రాగా అందులో పురుషులు 12,008 మంది, మహిళలు వచ్చేసి 17,070 మంది. కర్నూలులో వచ్చేసి మనకు 73,605 దరఖాస్తులు రాగా అందులో పురుషులు 16,535 మంది, స్త్రీలు 23,462. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి మనకు 7,159 అంటే మనకు దరఖాస్తులు వచ్చేసి 10,143 మంది దరఖాస్తు చేసుకోగా అందులో పురుషులు 4,338 మంది దరఖాస్తు చేసుకోగా మహిళలు వచ్చేసి 2,821 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకు జిల్లాల వారీగా ఎంతమంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు, అందులో మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది అని చెప్పేసి క్లియర్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవి వచ్చేసి మనకు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ గైస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.